ఒక ఊర్లో సోమయ్య అనే ఒక ఆయన నెయ్యి, పాలు, పెరుగు, పనీర్ లాంటివి తన ఇంట్లోనే తయారు చేసుకుని చిన్నగా అమ్ముకుంటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఊర్లోకి తన ఫ్రెండ్ అయిన ఒక సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చి, నీ దగ్గర ఉన్న డైరీ ప్రొడక్ట్స్ అన్ని నాకిచ్చి దానికి బదులుగా నీకు కావలసిన సరుకులు ప్రతి నెల తీసుకెళ్ళు అని చెప్తారు. ఒప్పందం ప్రకారం సోమయ్య ప్రతి నెల పన్నీర్, పెరుగు, పాలు లాంటివి తెచ్చి తనకు కావలసిన పంచదార, ఆయిల్ లాంటివి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఒక రోజు సూపర్ మార్కెట్ ఓనర్ కి సోమయ్య మీద డౌట్ వస్తుంది. అసలు ఇతనిచ్చే ప్రొడక్ట్స్ అన్ని కరెక్టేనా అని ఒక పన్నీర్ ని వేయింగ్ మెషిన్ మీద పెట్టి వే చేస్తాడు. చూడగానే కేజీ పన్నీర్ కాస్త 900 గ్రాములు మాత్రమే ఉంటుంది. అది చూసిన సూపర్ మార్కెట్ ఓనర్ కి చాలా కోపం వచ్చి సోమయ్యని పిలిచి, అసలు నీ దగ్గర నుంచి ఇలా నేను ఊహించలేదు అని తిడతాడు. దానికి సోమయ్య, అయ్యో నేను పల్లెటూరులో ఉంటాను, నా దగ్గర ఇలాంటి ఎలక్ట్రిక్ మిషన్లు లేవు. నేను తక్కెడలో ఒకవైపు మీరిచ్చిన పంచదార పెట్టి ఇంకొక వైపు నా పన్నీర్, పెరుగు పెట్టి వే చేసి అలాగే కొలిచి మీకు ఇస్తున్నాను అని చెప్తాడు. దానికి అతను చాలా బాధపడతాడు. మన లైఫ్ లో కూడా అంతే, మనం చేసిన తప్పు ఎప్పటికైనా మనకి తిరిగి కొడుతుంది. ఇక్కడ సూపర్ మార్కెట్ ఓనర్ ప్రతిదీ 900 గ్రామ్స్ లో అమ్ముతుంటే ఆయనకి కూడా అన్ని 900 గ్రాముల్లోనే వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సరేలే అని చేసేస్తాం, కానీ అది ఎలాగో అలా చుట్టూ తిరిగి మన వైపే వచ్చి కొడుతుంది. ఆలోచించండి. కథ మీకు నచ్చితే ఫాలో చేయండి. జాగ్రత్త.